ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కృపావార్త సమయానికి మీకందరికీ స్వాగతం. మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినమంతయు దేవుడు మనకు తోడుగా ఉండాలని, కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. కొన్ని దేశాలలో క్రిస్టియానిటీ అనేది బ్యాన్ చేసి ఉంటారు. అంటే నిషేధించబడిన మతము, అంటే అక్కడ ఎవరు కూడా దేవుని గురించి ప్రకటించకూడదు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక దేశానికి ఒక మిషనరీ, ఒక వ్యక్తి, ఆండ్రూ అనే వ్యక్తి వాక్స్ వ్యాగన్లో తన కొన్ని బైబిల్స్ తీసుకెళ్తున్నాడట సీక్రెట్గా. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంచడానికి. అది రహస్యంగా జరుగుతున్నటువంటి మిషన్ అన్నమాట. అయితే అక్కడ బార్డర్లో చెక్ చేసేదానికి గార్డ్స్ ఆ వ్యాగన్ని ఆపారంట. ఆపినప్పుడు ఆ ఆండ్రూ గారు ఏం చేశారంటే ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, గతంలో దేవుడు కొంతమంది కళ్ళు నువ్వు మూసావు తండ్రి, కొంతమంది కళ్ళు అయితే నువ్వు తెరిపించావు. అయితే ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నది రహస్యంగా కొంతమందికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్న బైబిల్స్. అయితే అవి కనిపించకుండా ఈ గార్డ్స్ చెక్ చేస్తుండగా వారి కళ్ళని మూసివేయమని, వాళ్ళ కళ్ళకు కనిపించకుండా చేయమని ప్రార్థన చేశాడంట. మరి ఆ గార్డ్స్ ఆ కారును సెర్చ్ చేశారు. అయితే వాళ్లకు బైబిల్స్ కనిపించలేదు. అది ఎంత గొప్ప అద్భుతం కదా. ఆండ్రూ ఆ తర్వాత ఆ బార్డర్ క్రాస్ చేసి లోపలికి తీసుకెళ్ళాడు. ఎక్కడైతే ఈ క్రిస్టియానిటీ బ్యాన్ చేశారో ఆ కంట్రీకి తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్లకు బైబిల్స్ పంచడం జరిగింది. అయితే దేవుడు ఇది ఆ పరిచర్య, అంటే ఒక పరిచర్య జరుగుతున్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని చిత్తానుసారమైనటువంటి పని జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ అద్భుతము అప్పుడు బైబిల్లో రాయబడినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. అలా కళ్ళు మూపించే ప్రక్రియ జరిగింది. అలాగే ఇప్పుడు కూడా అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి లోతును కాపాడడానికి దేవదూతలు అతని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారి పట్ల అత్యాచారం చేయాలని అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వయసుల వాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టినప్పుడు వాళ్ళకి ఆ డోర్ ఎక్కడుందో కూడా కనిపించకుండా దేవుడు వాళ్ళ కళ్ళు మూయించేశాడు. అదేవిధంగా మరి సింహాల నోళ్లను, దానియేలు గుహలో ఉండగా సింహాల నోళ్లను దేవదూత ముగించేశాడు. అలాగే మరి కొంతమంది కళ్ళు ఒక్కొక్కసారి తెరుచుకోలేదు. ప్రభువైన యేసును గమనించే పరిస్థితుల్లో లేకుండా మగ్దలేనే మరియను, అదేవిధంగా ఎమ్మాయు ప్రాంతంలో 2 శిష్యులను వాళ్ళు దేవుడు అనుమతించే వరకు కూడా వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. దేవుడు నిరంతరము మారని దేవుడు. ఆయన ఎల్లవేళలా ఒకే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. మరి ఈ దినం మనకు కృపావార్త ఏంటంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఈ మాటలు చెప్తున్నది ఎవరంటే, ఇది ప్రవక్త అయిన జకర్యా ద్వారా వచ్చినటువంటి యెహోవా వాక్కు. ఇది జెరుబ్బాబెలుకు చెప్తున్నటువంటి వార్త. ఎవరి జెరుబ్బాబెలు అంటే, జెరుబ్బాబెలు అనే అతను యూదా దేశానికి ఒక గవర్నర్గా పనిచేస్తున్నాడు. అతడు తనకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయాన్ని తిరిగి కట్టించడం అన్న దానికోసం. అయితే దేవుడు అతడు తను అనుకుంటున్నాడు నేను చేయగలనని. ఇది అతనికి శక్తికి మించినటువంటి కార్యం కనుక దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, దేవుడు ఒక దర్శనం ద్వారా జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దీపస్తంభము, ఆ దీపస్తంభానికి ఇరువైపులా ఒలివ చెట్లు ఉన్నాయి. అయితే ఆ ఒలివ చెట్ల నుంచి నూనె వాటికి సప్లై అవుతున్నట్లు
అంటే నూనె అనేది దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి అక్కడ దేవుడు అతనికి ఏం చెప్తున్నాడంటే, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నీవు అంటే బలహీనుణ్ణి, నేను చేయలేనేమో అన్న ఒక ఆలోచన ఉంది. ఒకవైపు అంటే పర్వాలేదు నేను చేయగలను అనే ఒక ఆలోచన కూడా ఉంది. అయితే జెరుబ్బాబెలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. అయితే జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఒక గొప్ప పర్వతం అడ్డుగా ఉన్నది. ఆ పర్వతాన్ని దేవుడు తీసివేస్తాడు, దాన్ని చదును భూమిగా చేస్తాడు అని దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి జెరుబ్బాబెలు చేతులు ఆ మందిరానికి పునాది వేసి ఉన్నాయి. కాబట్టి అతని చేతులు అది ముగిస్తాయి, కార్యములు తప్పకుండా జరుగుతాయి. అంటే అతడు దాన్ని కంప్లీట్ చేస్తాడు అని దేవుడు అతనికి చెప్తూ ఉన్నాడు. ఆండ్రూ అనే వ్యక్తి బైబిల్ లేనటువంటి వారికి బైబిల్స్ అందించడానికి తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, వారు ఆ బైబిల్స్ను కనుగొనలేకుండా చేశాడు. కాబట్టి అతడు ధైర్యంగా ఆ బార్డర్ క్రాస్ చేయగలిగాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ బైబిల్స్ లేని వాళ్లకు బైబిల్స్ అందించగలిగాడు. అతడు దేవుని శక్తి పైన ఆధారపడ్డాడు. అది ఒక ఇంపాసిబుల్ పరిస్థితి, అంటే అస్సలు అసాధ్యకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అతడు దేవుని పైన ఆధారపడ్డాడు. మనము కూడా అంతే. మనము ఏదైనా దేవుని పని చేస్తున్నప్పుడు మనకు అసాధ్యము అని అనుకున్నప్పుడు దేవుని పైన మనం ఆధారపడితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఎంత అద్భుత రీతిగా సహాయం చేస్తాడు అంటే మనము ఊహించలేము, అంటే అసలు మనము వర్ణించలేము కూడా. ఆయన యొక్క కార్యాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ఈ లోకంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక దేవుని పని అనే కాదు, మన జీవితంలో మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలమైతే మన జీవితంలో మనము మన యొక్క పని స్థలంలో, మన యొక్క వర్క్ ప్లేస్లో మనం ఏ పని చేయబోతున్నామో ఆ పనిని దేవుడు అద్భుతంగా చేయించగలడు. తన శక్తి చేత కాదు, మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేతనే ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మనకు అర్థం కాని పరిస్థితులలో ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ పని నేను చేయగలనా? ఒకవేళ ఒక సర్జరీ చేస్తూ ఉంటారు. ఆ సర్జరీ టైంలో వారికి కావాల్సినటువంటి జ్ఞానం లేక, మరి సమయానికి ఆ ఐడియా రాక తటపటాయిస్తున్న సమయంలో సడన్గా దేవుని యొక్క ఆత్మచేత ఒక డాక్టర్కి ఒక మంచి ఐడియా రావడం, లేకపోతే ఒక ఇంజనీర్కు ఒక మంచి ఐడియా రావడం, లేకపోతే ఏ పనైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే తన పనిలో, మరి తన కంప్యూటర్ వర్క్లో తనకు రావాల్సినటువంటి ఒక మంచి ఐడియా రావడం, లేకపోతే ఒక మార్గం తెరవబడడం, ఇలాంటివన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే అది దేవుని యొక్క ఆత్మచేతనే జరుగుతాయి. మనం ఎప్పుడైతే మన శక్తి పైన, మన బలం పైన ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడినట్లయితే దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. మరి దేవుడు జెరుబ్బాబెలుకు కూడా అలాంటి పరిస్థితిలోనే, అసాధ్యకరమైనటువంటి పరిస్థితి, అది తిరిగి ఆలయం పునర్నిర్మాణం చేయడం అనేది అసాధ్యకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు. అంతేకాకుండా అతన్ని ప్రోత్సహించాడు. అంటే ఈ వాగ్దానం ద్వారా దేవుడు అతనికి ఉత్సాహం ఇవ్వడం జరిగింది. అతడు దేవుని పైన ఆధారపడేలాగా దేవుడు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు అతన్ని ఎంకరేజ్ చేసి దేవుని యొక్క ఒక గొప్ప అద్భుతమైనటువంటి దర్శనం ద్వారా ఏ విధంగా ఆయిల్ సప్లై అవుతున్నదో దాన్ని బట్టి మనకు కూడా దేవుడు తన ఆత్మచేత మనకు సహాయం చేస్తాడు అన్న ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇవ్వడం ద్వారా జెరుబ్బాబెలుకు
ధైర్యం వచ్చింది. అతడు ఇశ్రాయేలీయులతో కలిసి దేవుని యొక్క పనిని వారు చేయగలిగారు. అతనికి అడ్డుగా ఉన్న ఆ గొప్ప పర్వతం వంటి సమస్యను కూడా చదునుగా చేయగలిగిన శక్తి గలవాణ్ణి నేనని దేవుడు చెప్పాడు. మన జీవితంలో కూడా మనకు అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాటిని సరి చేస్తాడు. గొప్ప పర్వతాన్ని కూడా కదిలించి వేయగలడు దేవుడు, దానిని చదును చేయగలడు. మన ముందు అడ్డంకిగా ఉన్నటువంటి ఆ గొప్ప సమస్య నుంచి మనకు విడుదలను ఇవ్వగలడు. మన ఒకవేళ ఎవరికైనా ప్రమోషన్ రాకుండా ఏ పరిస్థితి అడ్డుగా ఉంటున్నదో, ఎలాంటి వ్యతిరేకత అడ్డుగా ఉంటున్నదో, లేకపోతే ఏ వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయో ఆ శక్తులన్నిటిని కూడా దేవుడు అడ్డగించి వేయగలడు. అతన్ని సరిచేసి పని చేయగలడు. కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు, అది ఏ విధమైనటువంటి సమస్యలో దేవునికి తెలుసు. మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయో దేవునికి తెలుసు. మరి అవి మనకు ఒక అడ్డంకిలాగా ఉండి మన జీవితాన్ని పాడు చేస్తూ, మన జీవితంలో శాంతి సమాధానంలో లేకుండా చేస్తూ ఉంటే అది దేవునికి తెలుసు. కాబట్టి ఆ అడ్డంకులన్నిటిని కూడా దేవుడు తన ఆత్మతో తీసివేసి సమస్తమైనటువంటి ఆ పర్వతం వంటి ఆ సమస్యలను చదునుగా చేసి మన మార్గం సరళం చేసి మనకు సమాధానము ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. జెరుబ్బాబెలు గవర్నర్గాను, యెహోషువ అనే ఒక ప్రధాన యాజకుడు అతని యొక్క సహాయంతో వారు ఆలయాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నారు. అయితే వారు ఎంతో భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి, అనేక సవాళ్ళు వాళ్ళకి ఎదురవుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు దేవుడు ఇంత గొప్ప వాగ్దానం చేత వారిని ముందుకు నడిపించాడు. మన జీవితాలలో మనం చేసే ఏ పనిలో అయినా కూడా మనకున్నటువంటి తలాంతులపైన, మనకున్నటువంటి యుక్తులపైన, మనకున్నటువంటి బలము పైన మనము ఆధారపడవలసిన పని లేదు. మన పరిస్థితిని అంతటిని కూడా దేవునికి అప్పగించుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, కొందరు రథముల పైనను కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదాము అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం అతిశయపడవలసినది మన దేవుడైన యెహోవాను బట్టియే. మనము అతిశయపడవలసింది మన తండ్రిని బట్టి. కాబట్టి మనము దేవుని యొక్క శక్తి పైన ఆధారపడినప్పుడు మన శక్తి, మన యొక్క బలము అదంతా అది దేవుని శక్తి ముందు ఏ పాటిది? దానిపైన కాదు మనం ఆధారపడవలసింది. మనం ఆధారపడవలసింది దేవుని పైన. దేవుని యొక్క బలము అత్యున్నతమైనది. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ప్రతి ఈ లోకంలో సృష్టి అంతటి మీద కూడా ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆయన సైన్యాధిపతి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శక్తి, ఆయన ఆత్మచేత మనల్ని నింపి, తన ఆత్మచేత నింపి మనల్ని అనేకమైన పనులు చేయడానికి మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆత్మ ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి ఆత్మ. కాబట్టి మనము దేవుని పైన ఆధారపడితే ఆయన మనల్ని తన ఆత్మతో నింపి మన చేత సూపర్ న్యాచురల్ పవర్ మనకిస్తాడు ఆయన. ఆ విధంగా మనము ఆ పనులు చేయగలం. తమ శక్తియుక్తుల మీద ఆధారపడే వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో నిలవలేరు, వాళ్ళు పడిపోతారు. కానీ దేవుని పైన ఆధారపడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ప్రభువైన యేసు మనకు నిజమైన ద్రాక్షవల్లి వంటివాడు. ఆయనతో అంటుకట్టబడి మనం ఉన్నట్లయితే మనము తగిన చక్కటి ఫలములను ఫలించగలుగుతాము. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏమైనా చేయగలము. ఆయన లేకపోతే, ఆయనలో మనం నిలిచి ఉండకపోతే మనము ఫలింపలేము. దేవుడు అదే చెప్తున్నాడు కదా, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కాబట్టి మనము తీగల్లాగా ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని పట్ల విధేయత కలిగి మనము ఆయన వాక్యం ధ్యానిస్తూ ఆయనను నిత్యము అనుసరించేవారుగా, ఆయనతో సహవాసం కలిగిన వారుగా ఉంటే మనం తప్పకుండా ఫలిస్తాము.
ఆయనకు వేరుగా ఉండి మనం ఏం కూడా చేయలేం. మనకు అసలు ఆ శక్తి లేదు, మనకు అలాంటి బలం లేదు. మనము ఆయన లేకుండా మనము బలహీనులము, మనము నిర్వీర్యులము. కాబట్టి దేవునిపైన మాత్రమే ఆధారపడి ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే మనము అద్భుతంగా ఫలించగలం. ఏ ఉద్యోగ జీవితంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, మన కుటుంబంలో మనం ఏ స్థానంలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో మనము మన యొక్క పనిని నిర్వహిస్తున్నామో, ఒక భర్తగాన, భార్యగాన, పిల్లలుగాన, లేకపోతే ఒక ఉద్యోగ జీవితంలో ఒక అధికారిగాన, లేకపోతే ఉద్యోగిగాన, లేకపోతే ఏ రంగంలోనైనా సరే, ప్రతి రంగంలో కూడా మనకు కావాల్సింది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆత్మ నడిపింపు. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నట్లయితే మనము అద్భుతంగా ఫలించగలము, అద్భుతంగా సమస్తము చేయగలము. మనకు అడ్డుగా వచ్చేది ఏది కూడా ఆయన యొక్క శక్తి ముందు నిలవలేదు. ఆయన సమస్తమును మన ముందున్నటువంటి ఆ గొప్ప పర్వతం వంటి ఆ సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటిని అడ్డు తొలగిస్తాడు, చదును భూమిగా చేస్తాడు. మన ముందు ఒక మార్గమును సరళం చేస్తాడు. కాబట్టి మనము మన పనులన్నిటిని కూడా ఎంతో సక్సెస్ఫుల్గా, విజయవంతంగా చేయగలం. మనము పీల్చే ఊపిరైనా, మనం చేసే ప్రతి పని అయినా, ప్రతి చర్య అయినా, ఏ చర్య అయినా కూడా ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క బలం చేత, ఆయన యొక్క ఆత్మ చేత మాత్రమే మనము ముందుకు సాగేలాగా చేయగలము. మనము మన యొక్క తలంపు, మన యొక్క మాట, మన యొక్క పని, మన యొక్క నడవడిక సమస్తం కూడా ఆయనకు తగినట్లుగా ఆయన యొక్క ఆత్మ శక్తి చేతనే మనము ఆయనకు మహిమకరంగా జీవించడానికి మనకు సహాయపడతాయి. అందుకే మనము ఆయన ఆత్మను బట్టి, ఆయన మనల్ని ఆత్మచేత నింపుతున్న విధానాన్ని బట్టి, మనల్ని తన యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము ఎప్పటికీ కూడా కృతజ్ఞులమై దేవుణ్ణి అనుదినము ప్రార్థిస్తూ ఆయన ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. దినదినము కూడా మనము దేవుని ఆత్మచేత నింపబడుతూ శక్తిని పొందుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృపనివ్వాలని దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. ఆయన వాక్యము శక్తి గలది, ఆయన వాక్యము జీవం గలది, ఆయన వాక్యము మనల్ని ఆత్మతో నింపగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాక్యంను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా నిత్యము ధ్యానిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో మనం గడపడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక.